ముందుగాల మన తెలుగు వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు జర క్రైమ్ ముచ్చట చెప్పే ఉపాయం చేస్తా, మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. అబద్ధమైతే చెప్పను, ఉన్నది ఉన్నట్టే చెప్తా. ఈ మహబూబాబాద్ జిల్లాలోనంట, మహబూబాబాద్లా గొర్రెకూర ఉండలేదని పెళ్ళాన్ని చంపినట్టు మొగ ఆయన. చూడురి, ఈ తాగినాక తాగిన పానం కిందో మీద అంటారు కదా. ఏమైందంటే ముచ్చట అంటే, ఆయన పేరేమో మన బాలు అట, మాలోతు బాలు, భార్య పేరు కళావతి. అయితే ఆ ఊరిలో తండ మారుమూల గ్రామం, ఆ మారుమూల గ్రామంలో ఓ తండలో పెద్ద మనిషి కాలం చేసిందట ముసలామె. ఇక సావన్నప్పుడు ఎట్టుంటుంది ఊర్లల్లో, సావైన పండుగైనా పెళ్ళి అయిన పండుగైనా. మేధావి ఎప్పుడూ రాసిండు, 40 ఏళ్ళ కింద రాసిండు. స్వతంత్ర భారతంలో సాగు కూడా పెళ్ళి లాంటిదే బ్రదరు అని పాట రాసిండు కదా, గది ఇదే కావచ్చు. పోయిందాకా ఆ సాగులో మరి ఆడంగిడంగా పాడైపోయిన కవిష్కడ వేసినట్టు నాలుకంత సపసపగా అయినట్టుంది. ఇక ఆడ ఉన్నోళ్ళు అంతా కలిసి, ఆ తండలో ఉన్న పెద్ద మనుషులు అంతా కలిసి ఏం చేసిరంటే, ఉత్తగేట పోతాం రా సచ్చి సావైతే అయిపోయింది, ఇక ఆమెతో మనం చేస్తాము, ఏమైనా ఏటని కోసుకుందాం అయితే గొర్రెపిడలు పట్టుకొచ్చిరట. గొర్రెను పట్టుకొచ్చిరట, కోసుకురట. కోసుకొని తల పోగు తీసుకొని వచ్చిరట. ఇక ఈయన కూడా, ఈ బాలంటే ఆయన కూడా ఓ పోగు పట్టుకొని వచ్చిందట. ఇంటికి వస్తారక 11 అయిందట. ఆ 11 కొట్టే రాత్రి వచ్చి ఉన్న అవమ్మ అంటే ఉన్నా, ఎక్కడ పోతా నేను ఇంటనే ఉన్నాను ఆవన్నదట. ఇక కూర తెచ్చిన జర కూర వండు, మరి నాలుకంతా సపసపగా అయిపోయిందని అంటే, గీ సీగట్ల నేను ఎందుకొంతనే పొందాక నేను కూడా సాగులు అక్కడిక్కడ తిరిగి పారమంత తచ్చిపోయా, బుక్కడి తిని పంతి ఆ ఇంట్లోకాయ అయితే కూర అయినా దాది ఏదో ఒక పప్ప పసుపు చేసుకొని తినరాదా అని ఆమె చెప్పాయినదట. ఆహా, నేను మొగన్ని కూర తీసుకొని వస్తే నువ్వు కూర ఉండవా సీగట్ల అని పెద్ద పంచా పెట్టుకున్నాడు. అది చిరుకు గాలివాని అయింది. ఇక ఆడి మనిషి ఆమె ఏమన్నదో ఈడేమన్నాడో, ఇద్దరు పొద్దుల బాగానే కసిపీసి ఎక్కువ అయింది, నీళ్ళు ఎక్కువ అయినాక తరపి 5-6 దెబ్బలు వేసిండట. 5-6 దెబ్బలు వేయంగానే ఆ తల్లిగారు కూడా ఆవురేనట. ఆ తల్లిగారు వచ్చి వాళ్ళ అమ్మ నాయన వచ్చి, ఎట్ట కొడతావు పిల్లని, నువ్వు ఇట్ట కొడతావు, కూర ఉన్నంత మాత్రాన కొడతావా నువ్వు అని అడిగిపోయినట. ఇక మా అత్త ముందర జర కథలు పడేమో, ఏం కొట్ట తీగ పూర అని చెప్పినట్టుండు. వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయారు, వీళ్ళు మళ్ళీ పోయినారు. మళ్ళీ వీడు తాయినమయకం పాడైపోను, ఇంకే సొర కూస్తుంటే మొత్తం పానమంతా గొర్రె కూరలో పెట్టిండు. మళ్ళీ చిన్నగా పంచాయతీలు చేసిండట. అరే ఇప్పటిదాకానే వెళ్ళా, మళ్ళీ మా అమ్మాయి వచ్చినప్పుడు సపడే కూగిటి మళ్ళీ ఏడ ఉండనే అని మళ్ళీ అడదట. ఇక ఇంత పనుకున్నామని ఎవరు చూసి ఇక కొట్టినట, ఇక కొట్టినట. కొట్టిడు పత్తలే కూడా వీకిండు. ఈ పొద్దుగాల పోయేసరికల్లా తెల్లారంగా లేవాలగా, యాక్సిడెంట్గా ఇల్లాగిల్లి ఊకాలంటే సామి చల్లాలన్నప్పుడు వేసి పోసేసరికల్లా నీళ్ళు నిలిపి రేపిష్కింది పాపం. ఆ కలవత అంట ఎప్పుడు చచ్చిపోయింది, ఇంటికి వచ్చి దెబ్బలకు తట్టుకోలేక. ఈ తాయిన మైకంలా మీకు నచ్చినట్టు అర్ధరాత్రి పూట కూర కొనబోయి ఉండమంటే వంత అర్ర సన్నాసులారా నాకు అర్థం కాదు. కానీ నువ్వు ఎంత పెద్ద మొగోనివి అయితే ఎంత పెద్ద మొదవారి అయితేంది, ఆమె కూడా మనిషే కదా, ఆమె కూడా పానం అనేది అలసదా. పోందాకా ఆ కష్టమో ఈ కష్టమో చేసుకొని ఇక్కడ తిని పంతారు ఎవరైనా. 11 కొట్టే రాత్రి లేచి నాకు కూర ఉండమంటే ఎంతవరకు కరెంట్ పోలీసులు కొనబోయారట. లోపలేసి నలుగాడు పెళ్లి పడసా నలుగాడమయ్యా అంటారట. ఇక ఓ సారు నేనే కొట్టి సాపిన సారు, నేను ఎందుకు కొట్టావు అయితే గొర్రె కూర తెచ్చిన ఉండలేదు అని చెప్పినట. ఇంకో గట్ట తలగబడ్డది అని ముచ్చట. ఇంకో యూపీలో ఇంకొక ఆయమన్న ముచ్చట జరిగింది వల్ల. ఇదైతే ఇక మరి మీరు కామెంట్ రూపకంగా ఏం చెప్తారో చెప్పాలి మీరే. కానీ 17 ఏళ్ళ పోరగాడు, ఆయన పేరేం పేరు శివం వర్మ అంట. శివం వర్మ ఒక అమ్మాయి లవ్ చేసిండట. ఆడు బాగానే ఉండి ఈడబిడ్డ ముఖం వేసుకొని గద్దగాడు గట్టిగానే ఉండు. కానీ అయితే ఈ లవ్ చేసిన అమ్మాయి అంట మరి చూస్తాందుకు మన ఏది శ్రీదేవి లెక్క ఉంటుందట, అందంగా ఉందట. అందంగా ఉంటే ఇక ఎంతైనా అందంగా ఉన్న ఏమంటారు, దోస్తుగాల దగ్గర ఆడవాళ్ళంతా కూర్చుని క్లాస్మేట్ కూర్చున్నప్పుడు నేను మంచిగున్నా కదా అని, నేను కూడా మంచిగున్నా కదా అని అన్నదట. వీరికి నచ్చలే, ఆ ముచ్చట పాడైపోను. అమ్మాయి ఎదురపడుతుంది, ఎంతైనా నా లవరే కానీ ఊకే నాకంటే అందంగా ఉంది, ఆ దోస్తుగాల కంటే అందంగా ఉంది, ఆడవాళ్ళ అందరికంటే బాగా తెలుకల్లది అందంగా ఉంది అని ఓరసలేక ఏం చేసినట, చిన్నగా పిలిపించినట. ఇక లవరా పిలిస్తే పోరా, పోయినాక చూసినట, నువ్వు లేసేతలు పడుతున్నావు మందిలో పోయి, మీ ఆడవాళ్ళ దగ్గర పోయి అందరికంటే అందంగా ఉన్న నేతలు పడుతున్నావు కదా, నీ అందం మీదో నీ సంగతి ఏదో నేను చెప్తుందా అని ఆయన మనసులో పెట్టుకుండు. మంచి ప్రేమతో పిలిపించినట. తనకి గొంతు కోసేసిందట. గొంతు కోసేసి మళ్ళీ ఈ చచ్చిపోయిన ఆమె మిత్రులకు ఫోన్ చేసినట. ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆడిగా తనకు ఫోన్ చేసి, ఓ అమ్మ ఇగో మీ స్నేహితురాలని చంపేసిన, ఏం చంపినావు నిజమా అబద్ధమా అసలు ఏం చంపినావు అని అలా అడిగితే, మీకంటే అందంగా ఉందని ఎదురు పడుతుంది ఆమె, ఏదులు బీదులు మొత్తం వెళ్ళదీసిన ఈడ వేడికాడికి కోసేసిన చంపేసిన అని చెప్పినట్ట. ఇక దోస్తులు పాపం నిజమే అనుకొని వీళ్ళు దన్నమాట పోయి చూస్తారు కదా, పాపం తలకాయ తప్ప తీసి పెట్టినట్ట. అవురా, ఆడి మనిషి అన్నప్పుడు అందంగా ఉండదా? ఇప్పుడు అందంగా లేక కొంతమంది బాధపడుతుంటే అందంగా ఉంటే కూడా ఈయనకి పరిశాన్ వచ్చింది. ఈయన అనుమానం ఏం పాడైందో.
గిసబడి పాపం ఉంటుండొచ్చు నేనన్న అమ్మాయి చదువుకునే అమ్మాయి అన్నప్పుడు 17 ఏళ్ళు ఈయనకుంటే ఆమె 16 ఏళ్ళు ఉంటుండొచ్చు లేకపోతే ఆమె కూడా 17 ఏళ్ళు 17 ఏళ్ళల్లో మరి అడవిలో అన్నప్పుడు ఈ కాలాన తీరొక్క తిండి తీరొక రకమైన ఈ పౌడర్లు ఈ సున్లు అయ్యో అయ్యో పెట్టుకొని జరంతా అందంగా తయారవుతారు. అందంగా ఉండడం కూడా తప్పేనట. ఇక చూడు గిసోటి సైకో కలు తయారయ్యారు ఆ యూపీలో చాలా వస్తుంటాయి యూపీలో. ఇగో గట్ట ఉంది కథ ప్రజలారా. ఓడేమో కూర ఉండలేదని పెళ్ళాన్ని చంపాడు, ఈడేమో అందంగా ఉండని ఈడు ప్రేయసిని చంపాడు. ఇంకో గిసోటి వార్తలు వచ్చినాయి ఇవాళ. ఓకే, క్రైమ్ వార్తల వల్ల మళ్ళీ రేపు పొద్దుగాల కూడా ఏనో కాదు జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఉంటాం మరి.